బాగా ఆలోచించింది. మనిషి పుట్టినప్పుడు మంచోని శోభని పడితేవాడు మంచివాడు అవుతాడు, గుణవంతుని శోభని పడితేవాడు గుణవంతుడు అవుతాడు, జ్ఞానవంతుని శోభని పడితేవాడు జ్ఞానవంతుడు అవుతాడు, శోభని పడితేవాడు తిరుగుబోతుడు అవుతాడు, తాగుబోతుల శోభని పడితేవాడు తాగుబోతుడు అవుతాడు. ఇలా మునిపల్లెకి వచ్చేవాడు కాలకర్మం మీద మనవాడు నా అదృష్టం మంచిగా లేదు. నా ఎనుకున్న సంఘంతో సామూహిక సంఘం ఏం చేయాలి గణేష్ అన్న ఏ దేవున్న ఏంటో తయారు చెప్పిన అక్కడికి ఏదో 90 తాగేస్తా అనుకుని నేను పేరు ఈ పోకడ పోడగాని పోకడ పొరగతాల బాగా 90 వేయండి కోట వచ్చింది కోట వేయండి ఆ పట్టింది ఆ పోయింది పుల్లు వచ్చింది పుల్లోని సిమితో మళ్ళీ పుల్లు ఇక పుల్లు పుల్లు అనుకుంటా పుల్లు అనుకుంటా 2 పుల్లు అయినాయి 2 పుల్లు అయినాక ఇక తక్కువ అంటే అక్కడ అమ్మఒడి గణేష్ అన్న 3 పుల్లు అయినాక ఇక రోడ్డు మీద బొర్రవాడు అటు ఇటు బొర్ర అంటే బొర్రడు అమ్మవాడు బయట అయినాక కక్కొచ్చింది కెల్లవా మధ్య కొప్పలుగా ముందర బెడ్రూమ్ లోపల బెడ్రూమ్ లో కట్టినప్పుడు విగ్రహంగా పిల్లలు మగోడు ఏదో రాయి చెప్పిన పైన పడబెట్టారు అంటే బెడ్ మీద మళ్ళీ నెరవేరు దాని దాన్ని నలుగురు పెట్టి పదిమంది ఎక్కువ వస్తుంది కట్టినవరు మగోడు అని కట్టినవరు అంటే మగోడు కట్టాడు మగోడు అక్కడ కట్టాడు నువ్వు కక్కినవు ఆయన దొక్కినవు ఆడతావు అడుగులు అడిగేసి ఆయన దొక్కినావు అవి ఆయన కదే కప్పుడు నువ్వు కదే కప్పుడు అవి ఆయన కూడా ఆయన కదే కప్పుడు అవతరంలో లేక పోవచ్చు కాదు సిన్సియర్ అప్పడుతుంది మంచి నీట్గా కూర్చున్నాడు అబ్బో రాముడు మంచి బాలుడా నువ్వు నా పప్పు నవ్వి నవ్వి ఎంత మందిని మెయింటైన్ చేస్తుందో గత్తనుకుంటే మా మమ్మీ డాడీ గిద్దనుకుంటే నువ్వే రాముడు నువ్వు ఊలకు గాడు ఎక్కడికి డ్యాన్స్ నడు ఒక్కొక్క బిడ్డ కావాలంటారు మరి నిజమే ఏ తల్లిదండ్రులు ఏమంట కోరుకుంటారు రేపు దక్షిణాడు కళ్ళకు రాయి పెట్టి అక్కడ కర్మకాండ చేసుకొని 12 రోజులు చుట్టి వచ్చి పిండ ప్రధానం చేసినాడు తల్లిదండ్రులు మరి పడుకుంటారు మరి శేపాల మీద వాడు ఏడ్చడానికి ఒక బిడ్డ ఉండాలి మరి బామా ఇలా ఒక కొడుకు కూడా ఒక బిడ్డ ఫలము కావాలని బాధపడుతుంది నా భార్య నా మాట నిజమే ఉన్నది ఇలా నా భార్య చూసినవా ఎన్నడు నన్ను బంగారం అడగలేదు ఎండి అడగలేదు మనను మాణిక్యాలు అడగలేదు నా భార్య సుశీల రాణి ఏమన్నా నాదా ఒక్క కొడుకు కూడా ఒక్క బిడ్డ ఫలము నాకు కావాలన్నది ఓ బాబా సుశీల రాణి నీకన్నా ఎక్కువ నాకెవ్వలేరు నాకన్నా ఎక్కువ నీకెవ్వలేరు ఇప్పుడే ఇతరాలు మొగడం అటువంటి తిరుపతి
రాత్రికి ఆనంది కాసి రావడం కాశీపురికి ఎవరంతా తిరిగి ఒకరాని దేవతల ప్రాధాన్యం వచ్చి ఆ భగవంతుని ఒప్పించుకొని మెప్పించుకొని కొడుకు తోడ ఒక్క బిడ్డ పొలం తెచ్చుకున్నామన్నాడు సురేంద్ర మహారాజు ఇద్దరాలు మొదలు తడిపిడి తడిపిడి తానాలు వేసి తడవత్రాలు చీపుడు వస్త్రాలు కట్టుకొని ఇళ్ళ బంగారం బళ్ళల్లో పోసుకొని బండికి బారెడ్లు కట్టుకున్నారు ఓ అయ్యలాలు అమలాలు అక్కలాలు ఆలకించేసిన ఆత్మ బంధువులారా తిరుపతి తీర్థయాత్ర కంటే మేము బయట వెళ్ళిపోతాము మీ మేడకాడ మేము కోరుకున్న అటువంటి పరమాకు కలగాలని దీవించి దీవనార్థ తీసుకొని పడబడుతున్నారయ్యా ఓ లింగాన రూపాయి పెడుతున్నారు తీర్థయాత్రలిగిన అటువంటి ఇద్దరాలు మొదలకు ఒక్క కొడుకు తోడ ఒక్క ఆడిళ్ళ ఫలం వాళ్ళకు దొరకలేదు తనమంతా ప్రజలోపులకు వచ్చి పెట్టిండ్రు పరమాత్మ శంకర భయంకర మేము ఎవరికేమి పాపం చేసి ఉండవచ్చు కాలం లోపల పెరిగేటి పిల్లగల్లెత్తి కొట్టవచ్చు
వచ్చునా మంచి నీళ్ళు తాగే బావులు మేము ముడుకోవచ్చునా అవును వేసే మేకకు మేము అగ్గి పెట్టవచ్చునా ఏ తల్లికి ఏ బిడ్డలు ఎడవాపినము ఏ భార్యకు మేము ఏ భర్తలు ఎడవాపినమో ఎల్ల ఒక్క కడుకు తోడ ఒక్క బిడ్డ ఫలము లేదు తండ్రి కలకల కలకల కన్నీరు తీస్తూ ఉన్నారు చెట్టు కన్నా ఉరి పెట్టుకుందామని మొగలు భార్య భర్తలు అడవి తొవ్వ పట్టుకొని పోతుంటే వాళ్ళు వచ్చి ఏడు తొవ్వల మీద నా తల్లుల త్రివేణి సంఘము ఒక్కడి వెళ్ళబడ్డది త్రివేణి సంఘం అంటే తెలిసిన వారు కొందరు తెలవనారు కొందరు గంగా యమున సరస్వతి మూడు సముద్రాలు కలిసి ఒక చోటున వారే చోటును త్రివేణి సంగమము అంటారు ఆ మూడు సముద్రాలు కలిసి పారే చోటుకు భార్య భర్త ఏరు వచ్చిండ్రు గంగ లోపల మునిగిండ్రు గంగ లోపల తడిపిడి తానారు ఎన్నున్నారు గంగ లోపల గంగ స్నానం వేసి శివదారి చెంబడని గంగ ఉతకం పట్టుకొని ఏ గుండు కన్నా గుద్దుకొని సత్తాము ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకుందామని ఇతరాలు మొదలు గంగ ఒడ్డు ఎక్కుతుంటే అత కోస దూరం మీద శివ సమ్మని పూర్వకాలం లోపల ఊరుండే గుడి ఉండే గాలివారం వచ్చి ఊరు లేచిపోయింది ఊరు కొట్టకపోయింది గుడి ఒకటి మిగిలిపోయింది మరి గుడి కాడిపోయి గుడి కాడ ఆకలిపోయే కడదాం ఒకవేళ దొరక మనకు ఇంకో గర్భగుడి లోపల అడవిలో పొలం మనకు దొరకాలి లేకపోతే భార్య భర్తల ప్రాణం అన్న పోవాలన్నది ఆ సుశీల రాణి పెసర బద్దంత ఇక పోయేస్తామని చెప్పి ఇద్దరు ఒకరు పాడుబడ్డ గుళ్ళ కాడికి వచ్చిండ్రు పాడుబడ్డ గుళ్ళను చూడబోతే ఎట్టున్నాయి 12 ఏళ్ల క్రితం పాడు వేడపైన శివశంభుని గుళ్ళున్నాయి పెంటలు కడవరాది అంటున్నాయి పిక్కల పెంటలు పిక్కలాది అంటున్న నాయన యొక్క గర్భగుడి లోపల అటువంటి నాయన పాడుబడ్డ శివశంభుని గుళ్ళను చూసిండ్రు చేతులు చెక్కబల్ల చేసిన నెత్తి మీద తట్టగట్టింది కొండగొడ్డ పెంటలు ఎత్తిపోతుంది కాకల పెంటలు ఎత్తిపోతుంది ఎత్తిపోయంగా అది అటువంటి పెట్టిన లింగము కాదు పుట్టిన లింగము ఆవిడ లింగం వల్ల ఆడుతున్నదయ్యా ఓ పెద్దలారు ఆవిడ లింగాన్ని పట్టుకపోయి గర్భగుడి లోపల ప్రతిష్టాపన చేసింది ప్రాణనాదాను గుడి వెనక గుడి ఆర వేసుకొని అన్నదానాలు అయ్యి పున్నదానాలు అయ్యి నువ్వు గుడి వెనక అన్నదానాలు వేసుకుంటా ఉంటే నేను గర్భగుడి లోపల ఘోరమైన తౌసు పడతా అని భార్య భర్తలు ఆనాడు చూసిన పూజలు ఎత్తున్నారు గర్భగుడి లోపల తౌసు ఎత్తబడుతున్నది ఆ తల్లి సుశీలా అందుకే అంటారు నా తల్లుల హిందూ గరుడు వంతులేడన్న సందేహం లేదు ఎందెందు వెతికిన అంతంత గరుడు నమ్ముకున్నోళ్లకు ఆ భగవంతుడు మన నాభి అందు ఉంటాడాట ఎక్కడ ఉన్నవయ్యా పథకాల బంధవా నాద రక్ష కంట పిండ బ్రహ్మాండం లోపల నిండు ఉన్న కంట తేజుడవయ్యా ముఖ్యమంత లింగము 3 లోకాల కర్త పగడమంత లింగము తండ్రి 10 లోకాల కర్తవయ్యా సీమకు మీద పోయే పక్షికి అన్న ఆధారం పెట్టే నా తండ్రి శివుడా ఎండికొండ శివుడ విమలవాడ రాజన్న ఓ తల్లి పార్వదేవి జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ
శాంబ శాంబవి నువ్వు ఆడదానివే ఉన్నావు తల్లి నేను ఆడదాన్నే ఉన్నానమ్మా నీ కొడుకు కుమారస్వామి వినాయకుడు ఇద్దరు కొడుకులుండంగా కాట్ల పుట్టిన కర్ర ఓషమ్మను ఒడి కట్టుకోలేదు న్యాయంగా పుట్టిన నల్ల ఓషమ్మను ఒడి కట్టుకోలేదు శివుని చిన్న బిడ్డ శివనెల్లి మాత కౌతురు కోడలు గాంభీరాడి బిడ్డ మావురాల ఎల్లమ్మ లోకానికి ఆడబిడ్డ లోకమాదరేనక ఎల్లమ్మ నోడి కట్టుకున్నావు నా తల్లి పార్వతి అత్తర ఇద్దరాలు మొగలల్ల ఇవ్వాలన్న ఒకరు రావాలి ఇత్త నాకు సంతాన ఫలం ఇయ్యాలి లేకపోతే నా యొక్క శిరసు తీసి నీ లింగాలు గుద్దుకోని నీ లింగానికి మీరు రక్తాభిషేకం చేస్తా మెదడు తీసి నీకు నైవేద్యం వంట పెడతా నా పొట్ట చీల్చుకొని బండెడు పేగులు తీసి నీ లింగానికి జంజాలంటేస్తాను అఘోరమైన తపస్సు చేస్తున్నది సుశీల రాణి ఓం బోలో శంకర హర హర ఓ శివ శంకర అయ్యో హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి దేవా చంద్రమ వేషము వేసి
ఆయన తలుసు పట్టిన్నాడు ఆ తల్లి కన్నీరు ఆ తల్లి బాధలు ఎండి కొండల్లో పౌడి కొండల్లో కైలాసనాథుడు కళ్ళతోని చూసిండు అబ్బాయి ఎవరి కన్నీరున్నది ఎంత సత్యవంతురాలు కన్నీరు ఎంత పుణ్యాత్తురాలు కన్నీరు మరి ఏ తల్లి కన్నదో ఎలాగదేవి మరి ఎవరు కావచ్చు పిల్లలున్నోళ్ళ కన్నీరు ఆ పిల్లలు లేనోళ్ళ కన్నీరు ఆ బొడ్డు కన్నీరు ఆ గోర కన్నీరు ఆ లేచి పరిలేచి జోగి సన్నాసి ఎవడి కన్నీరు కావచ్చు మీరు వండుకున్న శైవకాలమందు నాకు ఆ తల్లి కన్నీరు మాల్యం అందింది ఇది ఎవరిది కావచ్చు అని పరిపాలన చేస్తున్నా అని లోకాల శంకరుడు కిందేడు లోకాలు మీదేడు లోకాలు 7 లోకాలు ఎల్ల చూడంగా ఇక్కడ కాదు అక్కడ కాదు నాయన బుద్ధి గల్ల పట్నం భూలోక నగరం లోపల సురేంద్రపురి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు సురేంద్ర మహారాజు భార్య సుశీల రాణి ఆ తల్లి గర్భం లోపల పుట్టిండు ఒక్కగాని ఒక్క కొడుకు సత్యశీల రాజు భార్య రమాదేవి మరి కొడుకు కోడలు ఉండంగా ఎల్ల కొడుకు తోడ ఒక్క బిడ్డ ఫలముగా వల్లాని పాడుబడ్డ గుళ్ళల్లో తౌసు పట్టిందా అని తెలుసుకున్నాడు కైలాసనాథుడు తల్లులార ఇప్పటి కాని అప్పటి కాని పుణ్యము కొద్ది పురుషుడాట దానము కొద్ది పిల్లలాట పూర్వ జన్మ సుకృత ఫలాన కొడుకుల బిడ్డల ఫలము ఉన్నది ఎంత పుణ్యం వేసుకుంటే అంత మంచి భర్త దొరుకుతాడా మరి ఎంత దానం చేసుకుంటే రత్నాలు అటువంటి కొడుకులు పుడతారట ముత్యాలటువంటి బిడ్డలు పుడుతుందట మరి ఆ తల్లి సుశీల రాణి పూర్వకాలం లోపల పాపం చేసిందా పుణ్యం చేసిందా అని ఏకా దృష్టి పెట్టి చూస్తాంటూ ముక్కంటేశ్వరుడు మరి చూసేవారి కల్లా తల్లి చేసుకున్నది పుణ్యమే గల్లబడుతుంది కానీ ఎక్కడ కూడా పాపం గల్లబడతలేదే మరి ఆ తల్లి గర్భం లోపల వచ్చేవారు ఎవరున్నారని చూసేవారి కల్లా మరి ఆ తల్లి గర్భం లోపల ఒక్కగాని ఒక్క బిడ్డ ఉట్టే ఫలం ఉన్నది గాని ఈ బిడ్డ ఉట్టినాకనయ్యో 7 గడియల్లా తల్లి కండ ఉన్నదయ్యా ఓ బెత్తరారా నా బిడ్డానికి సంతాన ఫలం తగదు అంట లేదు తండ్రి నాకు తప్పకుండా కావాలంటే నువ్వు ఫలం ఒడిగట్టా లేదు బిడ్డానికి బిడ్డ ఫలం ఒడిగడితే నువ్వు చచ్చిపోతావంట నేను చచ్చినా పర్వాలేదయ్యా నాకు బిడ్డను మాత్రం ఒడిగట్టు నా కొడుకు రాకిళ్ళు గట్ట నాకు బిడ్డ కావాలి అన్న ఏళ్ళకు 5 ఏళ్ళకు ఒక పరత చక్కెర కొడుకుల పండుగ నాడు నా కొడుకులకు అటువంటి తమ్ముళ్లకు చక్కెర పోసి నోరు తీపియడానికి బిడ్డ కావాలంటదా రేపటికలు నా కొడుకు అటువంటి పెరిగి పెద్దబడ ఇల్లు కట్టుకున్నాడు ఇళ్ళకి ఏన్నాడు ఆ యొక్క మంగళార్తి పట్ట ఆడవిల్ల కావాలి మరి కూరాడు పెట్ట నీరాడు పెట్ట కడప పెట్ట ఆడవిల్ల కావాలి ఆడవిల్ల నాకు కావాలయ్యా అంటదా లేదయ్యా బిడ్డ పుట్టినందుకు బిడ్డ పెట్టాల ఎంత కూడా పోదు అది పుట్టినాక నేను చచ్చుడేందుకు అయ్యా నిన్నదాకా నేను ఒక్క చేతన తిన్నా ఇక నాకు 1000 కోట్ల సిరివంత 32 పల్లరి కదా తింటా అంటదా దాని భక్తి నేను కళ్ళ చూస్తానన్నాడు కైలాసనాథుడు భక్తి కళ్ళ చూస్తున్నాడు లోకాల శంకర్ పిరికడ బండారు పెట్టిండి పిరికడి ఆ పాత పట్టిండి ఎల్ల కదా బండారంటే నా కొడుక వల్లయ్యా నీ బ్రహ్మదీద లేదురా 30 వట్ట దేవాన దేవత రూపితోని కళ్యాణ వాడితే బండారు లేని బాసంత వాడనన్నావు కొడుక అవుతాపు రాజ్యం తురుకల రాజ్యం పోయి ఆడరాని తురుకల్లో ఆడిచ్చి వడరాని తురుకలు ఓడిచ్చి హరియావుడు పోసి కందులు వేసి ఆ యొక్క మగ వాళ్ళకి ఏమో సున్నతులు వేసి ఆడవాళ్ళకి ఉరుకలేసి